ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో కారు ప్రమాదానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆటోను పోలీసుల కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి నలుగురికి నేపథ్యంలో తీవ్ర గాయాలైతే అయ్యాయి. కారులో బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఉన్నారు. అయితే కారు ఢిక్కీలో భారీగా స్థానికులు గంజాయిని గుర్తించారు. ఇక్కడ అదే ట్విస్ట్. ఘటనా స్థలానికి అద్దంకి సిఐ చేరుకున్నారు. ఇద్దరు ఎస్ఐలను అక్కడి నుంచి సిఐ పంపించారు. స్థానికులు పోలీసులకు మధ్య ఈ నేపథ్యంలో వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఒక సంచలనం సృష్టించింది. పోలీసుల కారులో గంజాయి ఉందనేటప్పటికీ స్థానికులు అక్కడికక్కడ నిలదీసి నిజంగా ఆ కారులో ఉన్నటువంటి దానికి సంబంధించి బయటకు తీసేటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు, సదరు ఇతర ఊరికి సంబంధించినటువంటి పోలీసుల్ని అద్దంకి సిఐ వారిని అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. అసలు పోలీసుల వద్ద గంజాయి ఏ విధంగా లభ్యమైంది, గంజాయిని మేము రూపుమాపుతున్నాం, లేకపోతే పలానా చోట మేము గంజాయిని హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్కి అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని ఎక్కడ ఏ ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పోలీసుల దగ్గర గంజాయి ఉంది. ఈ వార్త దావానాలలో వ్యాపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్, పోలీసుల కారులో గంజాయి ఎందుకుంది, పోలీసులు దాన్ని ఎవరి కోసం తీసుకెళ్తున్నారు, లేకపోతే ఒకరి దగ్గర పట్టుకొని ఈ నేపథ్యంలో దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. అసలు పోలీసులు ఈ అంశం మీద నోరు విప్పేటువంటి పరిస్థితే లేదు. మనం చూస్తున్నాం. స్థానికులు పోటెత్తారు, స్థానికులు తిరగబడ్డారు, స్థానికులు నిలదీస్తున్నారు. పోలీసుల మౌనం అక్కడ సమాధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం. పోలీసులు ఘటనా స్థలంలో ఈ నేపథ్యంలో మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. స్థానికులు ఏ విధంగా ఎదురు తిరిగారు, తిరగబడ్డారు, ప్రశ్నిస్తున్నారు. కానీ పోలీసులు అక్కడ ఎటువంటి సమాధానం చెప్పే స్థితిలో లేదు. అసలు పోలీసుల కారులో గంజాయి ఎందుకుంది, స్థానికులు పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అదే ఒక సామాన్యుడి వద్ద గంజాయి కానీ ఒకవేళ దొరికితే కామన్ మ్యాన్ దగ్గర పోలీసులు ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తారు, ఏ స్థాయిలో ప్రవర్తిస్తారు? మేము అడుగుతూ ఉంటే మీరెందుకు సమాధానం చెప్పడం లేదు? మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఒక హోదాలో ఉన్నారు. ఇటువంటి ఘటనలకు మీరు ఎందుకు పాల్పడుతున్నారు? దీనికి మీరెందుకు జవాబు ఇవ్వటం లేదు? ఇది స్థానికుల నుంచి ఎదురైనటువంటి ప్రశ్న. పోలీసుల కారులోనే భారీగా గంజాయి లభ్యమవడం, స్థానికంగా జనం తిరగబడటం ఒక ఇంత సంచలనంగా మారింది. రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతున్నామని పదే పదే ప్రకటనలు గుప్పిస్తూ ఉంటే రక్షణగా నిలవాల్సిన రక్షక భటుడే అక్రమ రవాణాకు బాటలు పరిచారనే వార్త ప్రకాశం జిల్లాలో తీవ్ర కలవరం రేపింది. అద్దంకి రహదారిపై జరిగినటువంటి ఒక ఊహించని వాహన ప్రమాదం పోలీసు వ్యవస్థలోని నల్ల గొర్రెలను, వారి చీకటి వ్యవహారాలను బహిర్గతం చేసింది. ఇది కామన్ మ్యాన్ చెప్తున్నటువంటి మాట. రోడ్డు ప్రమాదంతో ఒక రహస్యం బయటపడింది. ఇది ప్రస్తుతం అక్కడి పరిణామం. మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద. ఆ పోలీసు కనీసం వారించేటువంటి ప్రయత్నం, సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం, ఇది కాదు, ఇది ప్రభుత్వానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నాం, పలానా చోట పట్టుకున్నాం, ఇది ఎక్కడా కూడా చెప్పడం లేదు. పోలీసులు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు? అక్కడ స్థానికుల్లో కొంతమంది చేసినటువంటి విమర్శలు, పోలీసులే అక్రమంగా వేరే వారి తరపున రవాణా చేస్తున్నారని అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి కొందరైతే చెప్తున్నటువంటి మాట. పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలను కూడా అక్కడ స్థానికులు చేస్తూ ఉన్నారు. నిజంగా అదే నిజమా? అయితే నిజమైతే ఒప్పుకొని తీరాలి, నిజం కాకపోతే గట్టిగా వారించేటువంటి ప్రయత్నం చేయాలి. స్థానికులకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అది నిజంగా వేరే వారి దగ్గర పట్టుకుని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తూ ఉంటే, ఎస్ ఇదిగో ఆధారాలు ఫలానా చోట పట్టుకున్నాం, ఎందుకు ఆపుతున్నారని ఇతర పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకోవాలి. అద్దంకి సిఐ అక్కడికి రావటం, అదే వాహనంలో మిగతా పోలీసు అధికారుల్ని అక్కడి నుంచి పంపించేయటం, ఇది పర్టికులర్గా
బల్లికొరవ వైపు నుంచి అద్దంకి వైపుగా వేగంగా వస్తున్నటువంటి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు అద్దంకి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎదురుగా ప్రయాణికులతో వస్తున్నటువంటి ఒక ఆటోను సదరు కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇమ్మీడియట్గా ఆటో బోల్తా పడింది. ఈ నేపథ్యంలో 4 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద శబ్దం విన్న వెంటనే సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం ఓడుతున్నటువంటి ఆటోలోని ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు సహాయక చర్యలు అయితే చేపట్టారు. సివిల్ దుస్తుల్లో ఎస్ఐల అనుమానాస్పద ప్రవర్తన మీద పర్టికులర్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైనటువంటి స్విఫ్ట్ డిజైర్ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. వారిద్దరూ బల్లికొరవ ఎస్ఐ నాగరాజు, సంతమాగళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావుగా గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో వారిద్దరూ యూనిఫామ్లో కాకుండా సివిల్ దుస్తుల్లో ఎందుకున్నారు? వారు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పుడు వారు ప్రయాణిస్తున్న కారులో ఆ స్థాయిలో భారీగా అంత పెద్ద మొత్తంలో గంజా ఎందుకుంది అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? గంజాయి మొత్తాన్ని రూపుమాపాం, ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మేము మార్చేస్తామని గతంలో కూటమి ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం, రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి లేవని బాహాటంగా చెప్తుంది. వేరెవరో కాదు, పోలీసులే దాన్ని అక్రమంగా సివిల్ దుస్తుల్లో రవాణా చేస్తున్నారని స్థానికులైతే ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఒక కన్ఫర్మేషన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ మాకెవ్వరికీ లేదనేది ఇతర పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి మాట. అద్దంకి సిఐ అక్కడికి చేరుకోగానే వారిని అక్కడి నుంచి ఇమీడియట్గా పంపించే ప్రయత్నం ఎందుకు చేశారు? పోనీ సివిల్ దుస్తుల్లో ఉన్నటువంటి వారు ఐడి కార్డ్స్ చూపించి ఎస్ మేము పలానా చోటుకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి పోతున్నాం, ఉన్నతాధికారులతో మాట్లాడండి అని కానీ ఇతర పోలీసు బలగాల్ని ఎందుకు అక్కడికి పిలవలేకపోయారు? ఇతర పోలీసు బలగాల్ని పిలిపిస్తే అక్కడ అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి గంజాయి గుట్టు రట్టవుతుందని వారు పిలవలేదని కూడా స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ఒక కామన్ మ్యాన్ నిలదీస్తే, ఒక కామన్ మ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఒక కామన్ మ్యాన్ రూల్స్ మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో స్థానికులు అక్కడ పోలీసుల వాహనాల్లో సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి పోలీసుల వాహనాలు ఆ స్థాయిలో భారీగా గంజాయి దొరకగానే తీసి ఎస్ ఇదిగో గంజాయి, పోలీసుల వాహనాల్లో గంజాయి ఉందని వెనక ఆ డిక్కీ మీద పెట్టి వారు చూపిస్తున్నటువంటి వైరం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. కానీ పోలీసు వర్గాలు మాత్రం ఉన్నతాధికారులు ఫోన్లు ఎత్తడం లేదు, మౌనంగా ఉండిపోయారు, సమాధానం లేదు. ఇతర పోలీసు అధికారులు కానీ స్టేషన్లకు కానీ ఎక్కడా సమాచారం లేదు. అద్దంకి సిఐ అక్కడికి రాగానే ఇమీడియట్గా కారును ఎందుకు పంపించారు? అక్కడికి ఎక్కడికి పంపించారు? అసలు అందులో ఉన్నటువంటి ఇతర పోలీసు అధికారులకు సంబంధించి ఉన్నతాధికారులు ఏమైనా ఆరా తీస్తున్నారా? గతంలో వారి మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఈ దిశగా కూడా స్థానికులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. గాయపడినటువంటి ఆటోలోని ప్రయాణికులను కాపాడటంలో సహాయపడాల్సింది పోయి కారులో ఉన్న ఎస్ఐలు 2 తీవ్ర కంగారుతో ఆందోళనగా కనిపించారు. అప్పుడే వాళ్ళకి డౌట్ వచ్చింది స్థానికులకి, ఎస్ పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్నారని వాళ్ళ ఆరోపణలు అయితే మొదలుపెట్టారు. వారి కారు డిక్కీకి దూరంగా ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ పర్టికులర్గా డౌట్ వచ్చింది. ఎవరైనా సరే ఏదైనా ప్రమాదం జరిగితే కారుతో ఢీకొట్టినప్పుడు హుటాహుటిన వెళ్ళి వాళ్ళని కాపాడే ప్రయత్నం, ఏం జరిగిందని చెప్పే చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ పోలీసు అధికారులు ఉండి సివిల్ డ్రెస్లో ఉండి వెనక ఆ స్థాయిలో గంజాయి పెట్టుకున్నారు కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే ఎదుటి వారి ప్రాణాల కన్నా వారికి కారులో ఉన్నటువంటి గంజాయి ఎక్కువైందని వారు భావించారు, అందుకే దిగలేదు. ఇది స్థానికులు చెప్తున్నటువంటి మాట. కారు వెనుక భాగంలో భారీగా మూటలు ఉండటం, ఎస్ఐల ప్రవర్తన తీవ్రంగా అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు కారును తనిఖీ చేసేందుకైతే ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణ పూరిత వాతావరణం, స్థానికులు తిరగబడితే, ప్రజలు నిజంగా తిరగబడితే వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోతాయి, మౌనంగా ఉండిపోతాయి అనడానికి ఈ ఘటన ఒక ప్రత్యక్ష సాక్ష్యం. చూడాలి సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు, మంత్రి వీరు నిజంగా స్పందిస్తారా? పోలీసుల వద్దనే ఈ స్థాయిలో గంజాయి దొరికినందుకు వారేం సమాధానం చెప్తారు? ఇది స్థానికులు చెప్తున్నటువంటి మాట. పర్టికులర్గా వైసీపీ విమర్శల దాడి పెంచేసింది. గతంలో ఈ స్థాయిలో గంజాయి ఉంది, మేము నిర్మూలించామని చెప్తున్నాం, కానీ ఈసారి పోలీసులతోనే మీరు గంజాయి అక్రమ రవాణా చేయిస్తున్నారా ఉన్నతాధికారులు అని రకరకాలుగా స్థానికులు వేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ప్రశ్నల పరంపర అయితే కొనసాగుతోంది. చూడాలి ఉన్నతాధికారులు చెప్తారా, లేకపోతే అసలు ఆ గంజాయికి లెక్కలు ఉన్నాయా, లేకపోతే నిజంగానే స్థానికులు ఆరోపిస్తున్నట్లుగా వేరే వారి తరపున డబ్బు తీసుకొని అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నారనేది తేలాల్సి ఉంది.